మంచి పనే జరిగింది. సినిమా వాళ్ళకి, సినిమా ప్రొడ్యూసర్ గారికే గానీ, డైరెక్టర్లకే గానీ, ప్రతి ఒక్క 24 క్రాఫ్ట్స్‌లో ప్రతి క్రాఫ్ట్‌కి న్యాయం జరిగింది. ఈ ఐబొమ్మ రాబట్టి సినిమాల్లో థియేటర్లలో సినిమాలు ఆడట్లేదు. ఇవాళ ఫస్ట్ షో, ఇవాళ మార్నింగ్ షో పడిందో లేదో, ఫస్ట్ షో కల్లా అది ఫోన్లలో వచ్చేసేస్తుంది. ఫోన్‌లేంటి, ట్యాబ్‌లేంటి, తర్వాత మిగతా అన్నిట్లలో టెలికాస్ట్ అయిపోతుంది. దీని మీద ఏంటంటే సినిమా తీసిన ప్రొడ్యూసర్ నష్టపోతున్నాడు. అన్నేసి నెలలు కథ రాసి, స్టోరీ రాసి, ఆ స్టోరీలో ఎటువంటి హీరో అయితే సరిపోతాడు, ఎటువంటి హీరోయిన్ అయితే సరిపోతుంది, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎవరు సరిపోతారు, వీళ్ళందరికీ లొకేషన్లు ఎటువంటి లొకేషన్లకు తీసుకెళ్ళాలి, ఇవన్నీ 24 క్రాఫ్ట్స్ తిరిగి ఒక్కొక్క క్రాఫ్ట్ ఒక్కొక్క ఆలోచించుకొని తీసే సినిమా మొత్తం ఈ ఐబొమ్మ ద్వారా కొలాప్స్ అయిపోతుంది. దాని మీద ఏంటంటే ఇతను దొరకడమే మంచిదైంది. పోలీసులు కూడా ఇంతమంది బెదిరించాడంట. అంటే బాలీవుడ్ని బెదిరించి, హాలీవుడ్ని బెదిరించి, కోలీవుడ్ని బెదిరించి, నువ్వు ఏది బెదిరిస్తే బెదిరిపోతారా? నువ్వెంత ఉన్నావు, ఎంత బచ్చాగాళ్ళ ఉన్నావు, నీ వయసే చిన్నది, ఇంత టాలెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? తండ్రి లోన్ మీద ఇల్లు కట్టుకున్న తండ్రికి లోన్ కట్టుకోలేక అతను బయటికి నెట్టేస్తే అతన్ని చూసుకోవడం చేత కానీ నువ్వు ప్రజలను ఉద్ధరించేటంతటి ఉద్యమకారుడువా నువ్వు? ఈ లాజిక్ ఎక్కడ మిస్ అయిపోయారు ప్రజలే కానీ, ఎవరైనా కానీ. సినిమా అంటే మాటలు కాదు, 2.5 గంటల సినిమా అని చెప్పేసి అంటారు కానీ సినిమా తీయాలి అంటే 6 నెలలు టైం పడుతుంది, సంవత్సరం టైం పడుతుంది. రాజమౌళి గారు లాంటి డైరెక్టర్కి అయితే సంవత్సరాలు టైం పడుతుంది. పొద్దున్నే తెల్లారగంట 4 గంటలకు లెగుస్తారు, అందరూ అడ్డా మీద నుంచి ఉంటారు. జూనియర్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి టెక్నీషియన్స్ వరకు కూడా ప్రతి ఆర్టిస్ట్ కూడా అడ్డా మీద నుంచి ఉంటాడు. తెల్లారు అర్ధరేతిగడ పేకప్ అయిపోయిందో తెలియదు. నిద్ర మానుకోవాలి, కష్టం మానుకోవాలి, నిలువు కాళ్ళ మీద నుంచొని యాక్టింగ్ చేయాలి. ఇక టెక్నీషియన్స్కి అయితే మాత్రం చేతులు అయితే దండం పెట్టవచ్చు. కెమెరా టెక్నీషియన్స్కి అయితే మాత్రం, ఫుడ్ టెక్నీషియన్సే కానీ, కెమెరా టెక్నీషియన్స్ కానీ చేతులు అయితే దండం పెట్టవచ్చు. అంత కష్టపడతారనమాట. వాళ్ళు ఇంటికి వచ్చేటప్పటికి ఒళ్ళు మరిచి నిద్రపోతారు. అన్నం తింటారో లేదో తెలియదు, నీళ్ళు పోసుకుంటారో లేదో తెలియదు, కానీ ఒళ్ళు మరిచి నిద్రపోతారు. మళ్ళీ తెల్లారిపాటికి అలారం పెట్టుకొని మళ్ళీ ఎమ్మటనే ఇంత కష్టపడి తీస్తున్న సినిమాని ఐబొమ్మ అని ఒకటి తీసుకొచ్చి ఇతను ఎంత సినిమా ఫీల్డ్ని, సినిమా ప్రపంచాన్ని ఎంత లాస్లో పెట్టాడంటే అంత లాస్లో పెట్టాడు. ఇటువంటి ఐబొమ్మలు రాబట్టే ప్రొడ్యూసర్లు ఆ రకంగా టికెట్ల రేట్లు పెంచుతున్నారు. ఇంత ముందులో ఒక రిక్షా తొక్కుకునేవాడు ఉన్నాడు, ఒక ఆటో నడుపుకునేవాడు ఉన్నాడు, ఒక చుడవ అమ్ముకునేవాడు ఉన్నాడు, ఒక టీ బడ్డీ పెట్టుకునేవాడు ఉన్నాడు. చక్క పళ్ళంతా పని చేసుకుంటాడు. సరదాగా ఒక 100 రూపాయలు పెట్టి సినిమా చూసి వస్తాడు. ఇప్పుడు ఆ 100 రూపాయల టికెట్ ఎంత అయింది? 1000 రూపాయలు అయింది, 1500 అవుతుంది. అంటే ఈ ఐబొమ్మ వల్లనే వీళ్ళు రేట్లు పెంచుతున్నారు. అంటే ఫస్ట్ 2 డేస్ 3 డేస్లోనే వీళ్ళు పెట్టిన పెట్టుబడి మొత్తం లాగేసుకుంటున్నారు.